ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. తాళిబొట్టులో నా మొదటి ముడిని కాపాడుకునే శక్తిని ప్రసాదించు. నన్ను ఆశీర్వదించమ్మా. ఆ స్వామీజీ చెప్పినట్లు గుడి ఆవరణలో ఉన్న అశ్వత్థనారాయణ వృక్షానికి 108 ప్రదక్షిణాలు చేసిరామ్మా. మేడం, చల్లగా ఉండు నాయనా. మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు మాటలు కూడా రావడం లేదు. ఇన్ని రోజుల తర్వాత నా ప్రియ శిష్యుణ్ణి కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత నేను మీకు గుర్తొచ్చానా మేడం? తొందరలో నా ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాయ ఆరాధనోత్సవ సంగీత ఉత్సవాలలో నువ్వొక పాట పాడాలి. ఏమైంది కిరణ్? నేను పాట పాడాలా? అవును, నా ప్రియ శిష్యుడిగా నీ గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయాలి. నీకు విద్య నేర్పిన గురువుగా అది నేను నా కళ్ళారా చూసి మరోసారి నేను గర్వపడాలి. ఈ రోజు నుంచి సంగీతాన్ని వదిలేస్తున్నాను. ఏమైంది కిరణ్? సంగీతం గురించి మాట్లాడితే తేజోవంతంగా ప్రకాశించే నీ కళ్ళు ఎందుకింత కంగారు పడుతున్నాయి? అసలేం జరిగింది? క్షమించండి మేడం, మీరు కోరినట్టుగా నేను పాట పాడలేను. ఎందుకు? నేను సంగీతాన్ని వదిలిపెట్టేశాను.
ఏంటి కిరణ్, నువ్వేనా ఈ మాట మాట్లాడింది? సంగీతం కోసం 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకున్న నువ్వు, కన్న తల్లికి ఇష్టం లేకపోయినా తనకి తెలియకుండా సంగీతం నేర్చుకున్న నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు సంగీతమే ప్రపంచంగా, పాటలే ప్రాణంగా బ్రతికిన నువ్వేనా సంగీత సరస్వతిని వదిలేశానని చెప్తుంది? అసలు దీనికి కారణమేంటి? నన్ను ప్రాణంగా ప్రేమించే నా భార్య విషయంలో చేసిన తప్పు వల్ల నేను ప్రాణంగా భావించే సంగీతాన్ని వదిలేయాల్సొచ్చింది. నువ్వు చెప్పేది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కిరణ్. ఉషా విషయంలో చేసిన తప్పు వల్ల సంగీత సరస్వతిని విడిచిపెట్టావా? అవును మేడం, నేను చేసిన తప్పుకి పరోక్షంగా కారణమైన సంగీతాన్ని వదిలేస్తున్నానని, మళ్ళీ జీవితంలో పాట వైపు అడుగు పెట్టనని నిర్ణయించుకున్నాను. కలలో కూడా నేను నమ్మలేని నిజాన్ని నువ్వు కళ్ళ ముందు బయట పెడుతుంటే, మనం ప్రాణంగా భావించే స్వరాలు నా మాటల్ని పెదవి దాటనివ్వట్లేదు. అసలు నువ్వు సంగీతాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందో అదేనా తెలుసుకోవచ్చా? సంగీతంలో ఎంతో గొప్ప స్థాయికి చేరాలని తపన పడిన నేను అదే సంగీతం వల్ల తలదించుకునే పొరపాటు ఒకటి చేశాను. నా మూలంగా జరిగిన ఆ పొరపాటు నాతో అలాంటి నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. పాటని వదిలేయడం నాకు భారంగా, బాధగా అనిపించినా నేను చేసిన తప్పుకి బాధ్యత వహించడం తప్పనిపించలేదు. అందుకే సంగీతాన్ని వదిలేశాను. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటే సరైన సమాధానం చెప్పకుండా మనసుకు తెలుసు అంటున్నా. సరే, నువ్వనుకున్నట్టుగా జరగనివ్వు. కాని ఒక్కటి మాత్రం నిజం కిరణ్, శృతి సవ్యంగా ఉంటే పాట నిలుస్తుంది. విలువలు సవ్యంగా పాటిస్తే జీవితం మనల్ని గెలిపిస్తుంది. ఒకవేళ ఆ విలువల కోసమే నువ్వు ప్రాణంగా భావించే సంగీతాన్ని విడిచిపెడితే నువ్వు పాటించే విలువ నిన్ను నిలబెడుతుంది. ఆలోచించు కిరణ్.
అమ్మా, ఏంటమ్మా, దేని గురించి అంతలా ఆరాటపడుతున్నావు? ఆ అమ్మవారే మీ రూపంలో నన్ను కరుణించడానికి వచ్చినట్టుంది. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. నా మాంగళ్యం నాకు నిలవాలని నన్ను ఆశీర్వదించండి. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మ నువ్వు కోరుకున్నది ఇవ్వదమ్మా, నీకు కావలసింది మాత్రమే ఇస్తుంది. అర్థం కాలేదమ్మా. రాబోయే కాలమే అన్నింటినీ నీకు అర్థం అయ్యేలా చేస్తుంది. మా అనాథ శరణాలయంలోని పిల్లల కోసం పుస్తకాలు, బట్టలు, స్వీట్స్ పంచడం కోసం ముందుకొచ్చినందుకు థ్యాంక్ యూ కిరణ్ గారు. పర్లేదండి, ఇది చాలా చిన్న విషయం. దీనికోసం థ్యాంక్స్ ఎందుకు? ఏంటి సార్ ఈరోజు స్పెషల్? మీది కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరిదైనా పుట్టినరోజా లేక మీ పెళ్లి రోజా? అలాంటిదేం లేదండి. జనరల్గా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వాళ్ల పేరు మీద కొంతమంది దాతలొచ్చి పిల్లలకు ఏదో ఒక సహాయం చేసి వెళ్తుంటారు. మరి మీరు? ఇది నా భార్య ఉషా కోసమండి. సాక్షాత్తు అమ్మవారే నీకోసం వచ్చినట్లుందమ్మా. ఇంకా స్వామీజీ చెప్పినట్లు అఖండ దీపం కొండెక్కేలోపు మీ భర్త ఇక్కడికి వచ్చి ఆశీర్వదిస్తే నీ సౌభాగ్య సంరక్షణ వ్రతం పూర్తయినట్లేనమ్మా. నాకు పిల్లలంటే ప్రాణం. నా భార్య ఉషకి నేనంటే ప్రాణం. కానీ నా భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేశాడు ఆ భగవంతుడు. పసిపిల్లలు, అందులోనూ తల్లిదండ్రులు లేని ఈ పిల్లలు దేవుళ్ల ప్రతిరూపాలు అంటారు. అందుకే వీళ్ళకి చేయగలిగింది చేస్తే ఆ దేవుడు కరుణించి నా భార్యకి పిల్లలు కలిగేలా చేస్తాడని ఓ చిన్న ఆశతో వచ్చాను. మరి మీ భార్యను కూడా తీసుకురావాల్సిందే. తన కోసం నేను ఇదంతా చేస్తున్నానంటే నేను తన విషయంలో మానసికంగా చాలా బాధపడుతున్నానని తను అనుకునే అవకాశం ఉంది. అందుకే తనకి చెప్పకుండానే ఇదంతా చేస్తున్నాను. 1 minute. అలాగేనండి. చెప్పుషా. ఏవండి, మీరు వెంటనే బయలుదేరి అమ్మవారి గుడికి రావాలి. సరే, ఇప్పుడే బయలుదేరి వస్తాను. సరేనండి, ఇక నేను బయలుదేరుతాను. సార్, పిల్లల కోసం ఇంత దూరం వచ్చారు, ఇవన్నీ తెచ్చారు. పిల్లలు క్లాసులో ఉన్నారు. ఇంకో గంటలో క్లాస్ అయిపోతుంది. మీ చేత్తోనే ఇవి పిల్లలకిస్తే బావుంటుంది. ప్లీజ్.
అలా చేస్తే మీరు అనుకున్న పర్పస్ కూడా నెరవేరుతుంది. సరే. విద్యాధరి గారు, ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది విద్యాధరి గారు. అవును కిరణ్మయ్య గారు, మిమ్మల్ని చూడడం నాకు కూడా సంతోషంగా ఉంది. మొత్తానికి ఆ కిరణ్ గుడికి రాలేదు. అఖండ దీపం కొండెక్కే కారణమై ఉష కోరిక కొండెక్కినట్టే చేశాడు కిరణ్. ఎంత శుభవార్త చెప్పావక్క. నువ్వు చెప్తున్న శుభవార్తలకి చేస్తున్న సహాయానికి చచ్చి నీ కడుపును పుడతాను. అమ్మో వద్దు తల్లి, మనలాంటి వాళ్ళని ఒక్కళ్ళని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే అది ఇల్లు కాదు, వాళ్ళ కాడవుతుంది. కరెక్ట్గా చెప్పావక్క. అక్క, ఇప్పుడే ఉషా ఇంటికొచ్చింది, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సారీ ఉషా, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఫోన్ చేసే టైంకి నేను
మీరు గుడికొస్తారని ఆశగా ఎదురుచూశాను. మీరు రాకపోవడంతో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. నేను రావాలని అనుకున్నాను, కానీ అంతకన్నా ముఖ్యమైన పని ఉండడంతో రాలేకపోయాను. కావాలంటే మనం రేపు కలిసి గుడికి వెళ్దాం. ఆ అవసరం లేదు. ఇంకా అవకాశం కూడా రాదు. అదేంటుషా, కలిసి వెళ్దామంటే వద్దంటావేంటి? కలిసి ఉండాలనే రమ్మన్నాను, మీరు రాలేదు. ఇకపై ఎక్కడికి కలిసి వెళ్ళలేం, ఏది కలిసి చెయ్యలేం. ఒక్కసారి గుడికి రాకపోతేనే అంత వైరాగ్యం ఎందుకుషా? ఇది వైరాగ్యం కాదండి, అంతకు మించి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మీకు నా మనసే అర్థం కాలేదు, ఇంకా నా మాటలేం అర్థమవుతాయి? అయినా అర్థం చేసుకోవాల్సిన టైం కూడా దాటిపోయింది. సరే ఉషా, పెళ్ళికి ఎక్కువ టైం లేదు. నీకు తెలుసు కదా, మా వాళ్ళెవరూ నాతో లేరు. నువ్వే దగ్గరుండి అన్నీ జరిపించాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇద్దరం కలిసి జీవితాంతం సంతోషంగా బతకాలనుకున్నాం. ఇప్పుడు మీ సంతోషం కోసం నా సంతోషాన్ని పక్కన పెట్టి సంతోషంగానే మీ పెళ్లి పనులు చేస్తాను. థ్యాంక్ యూ ఉషా. నువ్వు ఆ మాట అన్నాక ఇప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్ యూ. నా మనసు చచ్చిపోతేనే కాని మీకు మనశ్శాంతి దొరకలేదు. నేను ఏ పరిస్థితుల్లో పల్లవికి మాట ఇవ్వాల్సి వచ్చిందో కొంచెం అర్థం చేసుకోండి. మరికొన్ని గంటల్లో ఉషా వదిన బ్రతుకు సమాధైపోతుంటే మీరందరూ ఇంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నారు నాన్న? మాటకు విలువ లేనప్పుడు, మనిషిని లెక్క చేయనప్పుడు నిశ్శబ్దంగా ఉండక ఏం చేయమంటారేంటి? పెళ్లి వద్దంటే మీ అన్నయ్య ఆగట్లేదు, కంప్లైంట్ ఇవ్వమంటే మీ వదిన వినట్లేదు. కిరణ్ పల్లవిల పెళ్లి ఆపలేక తండ్రిగా ఓడిపోతున్నాను. ఉషా కన్నీళ్లు తుడవలేక మనిషిగా చచ్చిపోయాను. చూడమ్మా నాన్న ఎలా మాట్లాడుతున్నారో, నువ్వైనా ఏదో ఒకటి చెయ్యమ్మా. పరిస్థితి చెయ్యి దాటిపోయిందమ్మా. చూస్తూ బాధపడ్డం, తలుచుకుని ఏడవడం తప్ప
ఇంక చేయడానికేమీ లేదు, ఇంక చేయడానికేమీ లేదు, ఇంక చేయడానికేమీ నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటమ్మా? మీరిద్దరూ కలిసి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు, వేల మందికి జీవితాన్నిచ్చారు. ఇప్పుడు మీ కొడుకు కోడల జీవితాన్ని నిలబెట్టలేరా? అప్పుడు కష్టపడి స్థాపించిన సామ్రాజ్యంలోకి పరాయి వాళ్ళు వచ్చి పాగా వేసినా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు కొడుకు జీవితంలోకి పరాయి స్త్రీ వస్తున్నా ఏం చేయలేక చూస్తుండిపోతున్నాం. అప్పట్లో అన్నిట్లో గెలుపుని మాత్రమే చూసిన మేము ఇప్పుడు ప్రతి దానిలో ఓటమిని మాత్రమే చూస్తున్నాం. ఏ ఆడదానికి పెట్టని పరీక్షలు పెట్టావు. ఈ జన్మకి సరిపడా శిక్షలు వేశావు. సతీ సహగమనం ఒక్కసారి శిక్షిస్తే పతి దూరం అవ్వటం ప్రతి క్షణం శిక్షిస్తుంది, నిలువునా దహిస్తుంది. నువ్వు వేసిన ఈ శిక్షను అనుభవించే శక్తిని నాకివ్వు తల్లి. నువ్వు కదలి రావాలి. నువ్వు నాకు వేసిన శిక్షకు నువ్వు కూడా నా తాళి బంధాన్ని తెంచుకునే వేడుకకి వచ్చి సాక్షిగా నిలబడాలి. ఇదే నా ఆహ్వానం. ఏంటి ఉషాను మాట్లాడేది? అవునత్తయ్య, రేపాయన పల్లవి మెడలో తాళి కట్టడానికి ముందు నేను ఆయనతో తాళి బంధాన్ని తెంచుకోవాలని మనసా వాచా కర్మన నిర్ణయించుకున్నాను. మీరందరూ ఆ వేడుకకి రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కానీ ఉషా, ఏంటమ్మా ఉషా ఇది? అసలు కిరణ్ పల్లవి మెడలో తాళి కట్టకుండా చేయాలన్నా, ఆ పెళ్లిని ఆపాలన్నా నువ్వు నాతో పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక్క కంప్లైంట్ ఇవ్వు చాలు. అంతేకాని ఇలా బంధాన్ని తెంచుకుంటారంటే ఎలాగమ్మా? లేదు మావయ్య, నేనప్పుడు మీతో చెప్పినట్టే ఆయన మీద నేను ఎప్పటికీ కంప్లైంట్ ఇవ్వను. ఆయన పల్లవికి ఇచ్చిన మాట కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. పల్లవి మెడలో తాళి కట్టబోతున్నారు. అందుకే నేను నా తాళి బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన మాట తప్పలేరు. నేను నా మనసుని చంపుకోలేను. నువ్వు చేస్తుంది తప్పు అని నేను అన్నను వదినా. ఎందుకంటే నా ఉషా వదిన ఎప్పుడూ తప్పు చేయదు. కానీ బంధాల్ని కలుపుకోవడం తప్ప తెంచుకోవడం తెలియని నువ్వు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను వదినా. తప్పదు రేణు. మన బంధాలు అనుబంధాలు అవతలి వాళ్ళకి గుదిబండలుగా మారినప్పుడు తెంచుకోవటం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంధాల్ని పెంచుకుంటే బాధలు, అనుబంధాలు తెంచుకుంటే ఆనందాలు. మీ అన్నయ్యతో అనుబంధాన్ని తెంచుకోవడం నాకు ఆనందం కాకపోయినా
అవసరం. అవును, ఇది మా ఇద్దరికీ అవసరం. అందుకే నా ఈ నిర్ణయం. ఏం మాట్లాడాలో నాకు అర్థం కూడా కావడం లేదు ఉషా. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. అందరి మంచి కోరే నీకు ఆ భగవంతుడు ఎందుకింత చెడు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కుటుంబం కోసం నిలబడిన నీకు అవసరం వచ్చినప్పుడు ఈ కుటుంబం ఏం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. బాధపడకక్క. పరిస్థితులు చేదాటిపోయినప్పుడు ప్రేక్షకుల్లా చూడటం తప్ప ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడు ప్రేమించే మనిషి ద్వేషిస్తే కురిసే ఆ నిప్పుల వర్షం ఎంత భయంకరంగా ఉంటుందో నిన్ను చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ పరిణామాన్ని తట్టుకోవాల్సింది నా తమ్ముడు. ఆ నిప్పుల వర్షంలో కాలిపోయేది నా తమ్ముడు. అందుకే నిన్ను మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నా. నేనిది కోపంలో తీసుకున్న నిర్ణయం కాదు బావగారు, బాధలో తీసుకున్న నిర్ణయం, బాధతో తీసుకున్న నిర్ణయం. నా ఈ నిర్ణయంతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఒక్కసారి ఆలోచించు ఉషా. కిరణ్ చేస్తుంది ముమ్మాటికి తప్పే. అందుకని కిరణ్కి ఇంత శిక్ష విధించటం సమంజసమేనా? లేదత్తయ్య, నేనెవ్వరినీ శిక్షించడం లేదు, శిక్షించాలని కూడా అనుకోవడం లేదు. లేదమ్మా, నీకు అందర్నీ ప్రేమించటం తప్ప ఎవరిని శిక్షించటం తెలీదు. ఇది నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష. అవునమ్మా ఉషా, ఇది అక్షర సత్యం. పల్లవి గురించి తెలుసుకోకుండా తనని నమ్మినందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. నీ భర్త తన వల్ల ఒక పరాయి స్త్రీ గర్భవతి అయిందని చెప్పినప్పుడే నిలదీయకుండా సమర్థించుకున్నందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. సవతిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని సేవలు చేసినందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు కిరణ్తో తాళి బంధాన్ని తెంచుకున్నా, మేము నీతో ఉన్న బంధాన్ని తెంచుకో. నిన్ను వదులుకో. మావయ్య, అప్పుడు మీరు దగ్గరుండి నాకు ఆయనకి పెళ్లి చేసి బంధాన్ని కలిపారు. అలాగే ఇప్పుడు మీరే దగ్గరుండి మా బంధాన్ని విడదీయాలి, మా బంధాన్ని విడదీయాలి, మా బంధాన్ని విడదీయాలి. నా పెళ్లిలో మీరెవ్వరూ లేరు, కానీ రేపటి వేడుకకి మీరందరూ రావాలని నా కోరిక. దానికి ఇదే నా ఆహ్వానం. చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను.
నువ్వెప్పుడూ నన్ను తోటికోడలిగా చూడలేదు. ఒక శత్రువులాగే చూశావు. ఇప్పటికీ అలాగే చూస్తున్నావు. ఎప్పటికీ అలాగే చూస్తావని కూడా నాకు తెలుసు. మరి శత్రువింటికి ఎందుకు వచ్చావు? నువ్వు మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అక్క. నువ్వు నన్ను శత్రువుగా చూసినా నేనెప్పుడు నిన్ను శత్రువుగా చూడలేదు, చూడను కూడా. నువ్వు నన్ను ద్వేషించడానికి నేను నీ తోడికోడలవ్వడమే కారణమైతే నేను ఆ సంబంధాన్ని వదులుకుంటున్నాను అని చెప్పడానికొచ్చాను. నిన్ను ఆ వేడుకకి ఆహ్వానించడానికొచ్చాను. ఏంటక్క, అర్థం కాలేదా? నేను కిరణ్ గారితో తాళిబంధాన్ని తెంచుకోబోతున్నాను. నువ్వు ఆ వేడుకని కళ్ళారా చూడటానికి రావాలని ఆహ్వానిస్తున్నాను. నన్నెందుకు ఆహ్వానించడం? నువ్వు నన్ను కిరణ్ని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేశావు. కానీ అనుకున్నది సాధించలేక ఓడిపోయావు. కానీ ఇన్నాళ్లకు పల్లవి ద్వారా నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గెలిచావక్క. నువ్వు ఆస్తిని చేజిక్కించుకున్నప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ సంతోషపడతావని నాకు తెలుసు. నీకు అంతగా సంతోషాన్ని కలిగించే ఆ వేడుకని నువ్వు కళ్ళారా చూడాలి. నా కన్నీళ్ళు నీకు ఆనంద బాష్పాలుగా మారాలి. రేపే ముహూర్తం అక్క. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు వస్తావని కూడా నాకు తెలుసు. ఈ ఇంటితో నాకు ఎన్నో అనుబంధాలున్నాయక్క. పెళ్ళయ్యాక నేను అడుగుపెట్టింది ఈ ఇంట్లోనే. కిరణ్ గారితో, కుటుంబంతో ఎన్నో మధురానుభూతులు గడిపింది ఈ ఇంట్లోనే. రేపటితో ఆ బంధానికి, అనుబంధాలకి శాశ్వతంగా దూరం అవుతున్నాను. సరే, వెళ్ళొస్తానక్క. సారీ, వెళ్తున్నానక్క. మళ్ళీ ఎప్పటికీ రాను.
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. దేవతలాంటి ఉష కోసం ఏమీ చేయలేకపోతున్నందుకు నన్ను నా కుటుంబాన్ని క్షమించమ్మా. నేను ఉషకు అన్యాయం చేయడం లేదు. తన బిడ్డనిచ్చి ఉషని తల్లి చేస్తున్న పల్లవికి పరిస్థితులకి లోబడి తాత్కాలికంగా తాళి కడుతున్నాను, అంతే. వాడికి జన్మనిచ్చిన మేము వాడి జీవితం నాశనమవుతున్నా ఏమీ చేయలేక కన్నీళ్ళని దిగమింగుకొని బతుకుతున్నాం. ఏంటి రాధా అంత దిగులుగా ఉన్నావు? ఏం లేదండి. నాకు తెలుసులే, నీ బాధ కారణం ఉషే కదా. నాకు తెలుసులే, నీ ఆలోచన ఎప్పుడూ ఉష గురించి. అందుకే ఉష గురించి ఆలోచిస్తూ మదన పడుతున్నట్టున్నావు. ఈ మధ్యకాలంలో నువ్వు ఉషని చాలాసార్లు కలిసొచ్చావు, కానీ నేను దాన్ని చూసి కూడా చాలా కాలమైంది. నేను ఎప్పుడు వస్తానన్నా ఆరోగ్యం సాకు చెప్పి నన్ను ఆపుతూ వస్తున్నావు. నిన్నగాక మొన్న ఉషని చూసొచ్చిన నీకే అంత దిగులుగా ఉంటే నాకెంత ఉండాలి చెప్పు. నాకోసారి ఉషని చూడాలనుంది రాధా, ఈ రోజెళ్ళి చూసొద్దామా? ఇప్పుడు మీరు ఉష దగ్గరికి వెళ్ళి జరుగుతున్న ఘోరాల్ని చూస్తే మీరు తట్టుకోలేరండి. మంతుల మీద నడుస్తున్న మీ గుండె ఉష గుండె కోతను చూసి ఆగిపోతుందండి. ఏం మాట్లాడవేంటి రాధా, వెళ్దామా ఈరోజు? ఈ రోజు వద్దులేండి, వీలు చూసుకుని తర్వాత వెళ్ళొద్దాం. అసలే మీ ఆరోగ్యం బాగోట్లేదు. ఈ పరిస్థితుల్లో మీరు ప్రయాణం చేయటం కూడా అంత మంచిది కాదండి. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఉండేవి రాధా. వయస్సు పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి గాని తగ్గవు కదా. నా మనస్సెందుకో ఒకసారి ఉషను చూడాలనిపిస్తోంది. ఏంటండి మీరు చిన్నపిల్లాళ్ళ అలా మొండి పట్టు పడితే ఎలా? మనం ఆడపిల్ల తల్లిదండ్రులం. కూతుర్ని చూడటానికి వెళ్లాలన్నా సమయం సందర్భం చూసుకుని వెళ్ళాలి. ఏంటి రాధా, కూతుర్ని చూడ్డానికి కూడా సమయం సందర్భం ఏంటి చెప్పు. కూతురింటికి వెళ్లి చూడాలన్నా, వాళ్ళని ఇంటికి పిలవాలన్నా పండగో పబ్బమో వేడుకో ఉత్సవమో ఉండాలి కదండి. అవునులే, మన ఇంటికి నిజమైన వేడుక వచ్చేది ఉష కడుపు పండినప్పుడే కదా. మన ఉషకి గనక కడుపు పండితే మన ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉంచుకోవచ్చు, దానితో సంతోషంగా గడపచ్చు. ఒక రకంగా ఆ హక్కైనా అర్హతైనా ఉషా కంటే నాకే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను ఆయనకి వారసుని ఇస్తున్నాను కాబట్టి, ఉషాకు ఆయనకి వారసుని ఇవ్వలేదు కాబట్టి. రాధా, ఎందుకా కన్నీళ్లు? ఓ, ఉష ఇంకా నెల తప్పలేదనా? ఉషా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? పెళ్లికి నేను చేయాల్సిన పనుల గురించా? పెళ్లికి చేస్తున్న పనుల గురించి కాదు, పెళ్లిని ఆపడానికి నువ్వు చేస్తున్న పనుల గురించి. నేను మీ పెళ్లిని ఆపాలనుకోవడం లేదు. దానికోసం ఎలాంటి పనులు కానీ ప్రయత్నాలు కానీ చేయడం లేదు. మరి నువ్వు చేస్తున్నదేంటి? అందరికీ చెప్తున్నదేంటి? నేను పల్లవి మెడలో తాళి కట్టి తప్పు చేస్తున్నానని, నిన్ను శిక్షిస్తున్నానని అందరికీ చెప్పడం లేదా? లేదండి, మీరు తప్పు చేస్తున్నారని కానీ నన్ను శిక్షిస్తున్నారని కానీ నేనెవరికి చెప్పలేదు. నువ్వేం చెప్పినా ఎలా అడిగినా అందరూ తప్పుగా అర్థం చేసుకుంటుంది మాత్రం కిరణ్ గారినే కదా. తప్పుడు దానిలా చూస్తుంది మాత్రం నన్నే కదా. అందరూ జరుగుతున్న దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా చూస్తున్నారనేది మాత్రం నేను ప్రభావం చేయలేను పల్లవి. ఒకవేళ వేరే వాళ్ళని ప్రభావం చేసేంత తెలివితేటలే నాకుంటే నా జీవితం ఈరోజు ఇలా ఉండేదే కాదు. వేరే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది నాకు ముఖ్యం కాదు, నాకు నువ్వు ముఖ్యం. కానీ నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను ఉషా. నేను పల్లవి మెడలో తాళి కడుతున్నది మన మంచి కోసమే అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు.
నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదండి. మీరు మీ ఫ్రెండ్తో వైజాగ్ వెళ్తున్నానని చెప్పి పల్లవి ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది పరిస్థితుల ప్రభావం అనుకున్నాను. పరాయి స్త్రీ మీ వల్ల గర్భవతి అయిందని చెప్పినప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది తాగిన మైకంలో ఉన్నప్పుడు జరిగిన అనర్థం అనుకున్నాను. ఆ పరాయి స్త్రీని ఇంట్లోకి తీసుకొచ్చి సేవలు చేయమన్నప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది మన బాధ్యత అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం ఎలా తీసుకోవాలో అర్థం కాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి. అయితే నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? వెనక్కి తీసుకోలేవా? మీరు పెళ్లి చేసుకుంటారని పల్లవికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? మీరిచ్చిన మాట తప్పలేనప్పుడు, చేసిన ప్రమాణాన్ని వెనక్కి తీసుకోలేనప్పుడు నేను మాత్రం నా నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకోగలను? జరిగిందేదో జరిగింది, జరగాల్సింది జరుగుతుంది. ఇది నా తలరాత. నా నుదుటిన ఆ విధాత రాసిన విధిరాత. ఇది విధాత రాసిన రాత కాదు ఉషా, ఈ పల్లవి రాసిన రాత. అక్క అలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తూ కూడా నన్నెందుకు మీట్ అవ్వాలనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు. తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వదిన ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తుందో నాకే కాదు, ఎవ్వరికీ తెలియట్లేదు. వదినొచ్చింది. వదినా, వదినా. మిమ్మల్ని విడిగా కలవాలనేది ఎందుకో తెలుసా? నా పరంగా సుహాస్కి ఓ సంజాయిషి ఇవ్వాలని. అవును, ఇప్పుడు జరుగుతున్న మీ బావగారి పెళ్లి వల్ల, మా ఎడబాటు వల్ల మీ ఇద్దరి దాంపత్య జీవితానికి ఎటువంటి ఆటంకం రాకూడదు. భార్యాభర్తలుగా మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ పెళ్లి మూలంగా మీ అమ్మా నాన్నలు రేణుని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అలాంటివేంటక్క?
తన మీద నాకెంత ప్రేముందో తనని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. తననెప్పుడు ప్రేమగా చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నన్ను నమ్మక్క, తనకెప్పుడు ఏ ఇబ్బంది రానివ్వను. నేనే నేరుగా వచ్చి మీ అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. అందుకే నీకు చెప్తున్నాను. బహుశా రేపటి తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుందో లేదో తెలీదు. అందుకే ఇప్పుడే మనస్ఫూర్తిగా మాట్లాడేశాను. సరే, నేను వెళ్తున్నాను. వదినా, అణచివేసిన సింహం తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి దేవిక సిద్ధంగా ఉంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.